హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో చూసారు కదా బ్లౌజ్ కటింగ్. ఇది వచ్చేసి టైప్ ఆఫ్ బోట్ నెక్, కాకపోతే బోట్ నెక్ కాదు, వెనుక బోట్ నెక్ షేప్ అన్నమాట. సో కొలతలతో మీకు చూపిస్తున్నాను, తప్పకుండా చూసి ఎలా ఉందో నా సెషన్లో కామెంట్ చేయండి. సో పొడవు వచ్చేసి నేను 14 తీసుకుంటున్నాను. సో 14 తీసుకున్నాను పొడవు. సో భుజం అన్నమాట. భుజం వచ్చేసి నేను 14 తీసుకున్నాను. సో పొడవు ఎంత తీసుకున్నానో భుజం కూడా అంతే తీసుకున్నాను అన్నమాట. సో నడుము భాగం అన్నమాట. నడుము భాగం వచ్చేసి 28 తీసుకుంటున్నాను. సో స్టిచెస్కి పోను ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి చెస్ట్కి అన్నమాట. చెస్ట్కి వచ్చేసి నేను 17 తీసుకున్నాను. అంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మనం మెషర్మెంట్స్ తీసుకున్నాం అన్నమాట. సో 17 తీసుకున్నాను. సో అక్కడ హ్యాండ్స్కి 6 తీసుకున్నాము. సో అది ఆర్మ్ కటింగ్ స్కేల్ అన్నమాట. ఆర్మ్ మెషర్మెంట్స్ కోసం కానీ నెక్ మెషర్మెంట్స్ కోసం కానీ మనం యూజ్ చేస్తాము. చూసారు కదా. సో చూసారు కదా, నేను ఆ క్లాత్ని బట్టి మెషర్మెంట్స్ తీసుకుంటున్నాను. సో నెక్ వచ్చేసి కరెక్ట్ సైజ్ ఉంటుందన్నమాట. సో దాన్ని నేను ఏం కట్ చేయట్లేదు. సో ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్సే. దీన్ని విడదీయాలి, వెనుక భాగం మరియు ముందు భాగాన్ని. ముందు భాగం తీయకూడదండి, ఎందుకంటే డైరెక్ట్ అటాచ్ చేసేయాలి. సో నేను వెనుక నెక్ కట్ చేసుకుంటున్నాను. వెనుక నెక్ వచ్చేసి 10.5. ఇది ముందు పార్ట్ కోసం నేను ఇట్లా మెషర్మెంట్స్ పెడుతున్నాను. వెనుక వచ్చేసి నేను 10.5 తీసుకున్నాను. అలా దాంతో మనం ఎలా కావాలంటే అలా షేప్ చేసేయచ్చు ఆ స్కేల్తోని. సో ఈ బయట షాప్స్లో మనకి 50 రూపీస్ లోపు అవైలబుల్గా ఉంటుంది. ఈ స్కేల్ మాత్రం నాకు చాలా యూజ్ అవుతుంది. సో అలా పాట్ నెక్ డ్రా చేసేసాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి. ఇది వచ్చేసి వెనుక హుక్స్ పెట్టడం అన్నమాట. కింద మీద వచ్చేసి బటన్ వస్తుంది.
సో చూసారు కదా, దానికన్నమాట. ఇది వెనుక హుక్స్, దానికోసం కట్ చేశాను. ఇప్పుడు మనం హ్యాండ్స్కి కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి అనేది క్లాత్ నీట్గా సెట్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం క్రాస్ అయినా కూడా సెట్టింగ్ అనేది పోతుంది. సో హ్యాండ్స్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అన్నమాట. నేను స్టిచెస్తో కలిపి 5 తీసుకుంటున్నాను. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5. సో ఇప్పుడు నేను ముందు పార్ట్ కట్ చేస్తున్నాను. డిజైన్ అనేది తక్కువ వచ్చిందన్నమాట పొడవు, కానీ నెక్ మాత్రం కరెక్ట్ సెట్ అయ్యి వచ్చింది. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వెనుక పార్ట్ కట్ చేసుకోవాలి. సో అలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి వెనుక పార్ట్ కూడా. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో ఈ క్లాత్ ఏంటంటే డబల్ స్టిచ్తో వచ్చింది, డబల్ క్లాత్ స్టిచ్తో వచ్చింది మధ్యలో. సో ఇలా నేను క్లాత్ని డబల్ వేసి హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకున్నాను, చూసారు కదా. మా పాప వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది, అక్క వాళ్ళ పాప.